ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. జస్ట్ ఇప్పుడే ఇది ఈవినింగ్ రొటీన్ అండి, అంటే ఈవినింగ్ టు నైట్ అయిపోయింది అనమాట. సో నేను నైట్ టైం ఇప్పుడు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో అది మీతో షేర్ చేస్తాను. ఇందాకే పార్లర్కి వెళ్ళొచ్చాను. సో చూసారు కదా, ఇక్కడ ఐబ్రోస్ అనేవి కరెక్ట్గా నేను పెన్సిల్ ఏమి అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ థిక్గా ఇక్కడ నార్మల్గా ఉన్నాయి. సో మొన్న మీకు చూపించాను కదా ఈ ఐస్ క్యూబ్స్, కీరా అండ్ టమాటో. సో మనము ఏదైనా పార్లర్కి అట్లా వెళ్ళొచ్చినప్పుడు ఈ ఐస్ క్యూబ్ అనేది అప్లై చేసుకుంటే ఏంటంటే పోర్స్ వాళ్ళు ఇట్లా థ్రెడింగ్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి అనమాట. మనకు కూడా కొంచెం ర్యాష్ లాగా అనిపిస్తుంది కదా. సో కొంచెం ఐస్ క్యూబ్తో రబ్ చేసుకుంటే మనకు ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది, రెడ్నెస్ అనేది తొందరగా, మనకు కూడా చక్కగా కూలింగ్గా ఉంటుంది బయటకు వెళ్ళొచ్చినప్పుడు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. సో చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో పాటిస్తుంటే మనకి చర్మం అనేది పాడవకుండా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పార్లర్కి వెళ్ళే అవసరమే ఉండదు. ఇక థ్రెడ్డింగ్ అంటే మనం సెల్ఫ్గా చేసుకోలేము కాబట్టి వెళ్ళాల్సిందే. బట్ ఇంకా ఫేషియల్స్ అట్లాంటివి అంత అవసరం పడదు మనకి. కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి కారుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా 10 నిమిషాలు వదిలేసి మీకు కడిగేసుకున్నామంటే ఫేస్ కూలింగ్తో పాటుగా మనకి స్కిన్ కూడా మంచిగా హీల్ అవుతుంది. ఇంక ఇది నైట్ రొటీన్ అండి. నేను నైట్ ఇవాళ చేసిన వర్క్స్ ఏమున్నాయి అనేది మీతోటి ఈ వీడియోలో చూపిస్తాను. అంతే, మరి గట్టిగా రుద్దేస్తే మనకి ఇదంతా పోయినట్టుగా అయిపోతుంది లిక్విడ్. ఇంక ఇదైతే బీట్రూట్ పీస్ ఫేస్కి అది ఇచ్చేసాం కదా, కొంచెం కాస్త కలరింగ్ టచ్ ఇచ్చామంటే లిప్స్కి ఫేస్కి రెండిటికి ఎట్ ఏ టైం మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్టు అయిపోతుంది. చూసారు కదా, అప్లై చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఫేస్ మీద కొంచెం సేపు ఉంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. కాసేపులా కారిపోతుంది, మనకి మెడిటేషన్గా ఉండదు. సో మీరు కాసేపు ఉంచేసుకొని ఫేస్ కడిగేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్మాల్ సజెషన్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే పార్లర్కి వెళ్ళేటప్పుడు డే టైంలో కాకుండా సాయంత్రం వేళ వెళ్తే మనకి ఎండ ప్రభావం అప్పుడు తగ్గిపోతుంది కాబట్టి ఇట్లాంటి థ్రెడ్డింగ్స్ అట్లా చేయించుకున్నా, లేదంటే చేతుల మీద వ్యాక్సిన్ చేసుకున్నా, ఫేస్కి ఫేషియల్ చేయించుకున్నా స్కిన్ అనేది ఆ ఎండ ప్రభావానికి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మీరు బెటర్ ఈవినింగ్ టైమింగ్స్ ప్రిఫర్ చేస్తే ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసేసుకొని దాన్ని జస్ట్ అట్లా వదిలేసామంటే ఇన్ కేస్ ఏదన్నా వాళ్ళు చేసింది కొంచెం మనకి మంట పుట్టడమో కొంచెం వాచినట్టు ఉన్నా కూడా ఆ సాయంత్రం నైట్ టైం అంతా కూడా మన నెక్స్ట్ డేకి అది స్కిన్ సెట్ అయిపోవడానికి బాగుంటుంది అనమాట. అదే డే టైంలో అయితే ఒక్కొక్కసారి ఏంటంటే అది ఉబ్బినట్టుగా అయ్యో, రెడ్గా అయిపోతే మూతంతా రెడ్గా కనిపించో అట్లా ఆడ్గా ఉంటుందన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదంటే మీరు హ్యాపీగా పని అంతా అయ్యాక ఈవినింగ్ టైంలో అట్లాగా అరౌండ్ 5 to 6 మధ్యలో వెళ్ళి చేంజ్ చేసుకోండి. మీ స్కిన్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేను ఇవాళ గివ్ అవే గిఫ్ట్స్ అవి ఉంటే కూడా ప్యాక్ చేసేసి పంపించేశాను అనమాట. నాకు ఏదంటే ఒక పని ఏదైనా ఉంటే అది ఫినిష్ చేసే వరకు తృప్తిగా ఉండదు. ఇక ఆ వర్క్ పెండింగ్ ఉందని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఏం చేశానంటే అవి ఏమేమి ఇవ్వాలనుకున్నాను అవన్నీ రెడీ చేసేసి ప్యాక్ చేసేసుకుని తీసుకెళ్ళి కొరియర్ ఆఫీస్ దగ్గర డిస్పాచ్ చేసేసాను. అది మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టేస్తాను. సో దట్ నేను ఏ టైంకి పోస్ట్ చేశానో మీకు తెలిస్తే ఒక 1 or 2 డేస్లో, దగ్గర ఉన్న వాళ్ళకి 1 డేలో, దూరంగా ఉన్న వాళ్ళకి ఒక 2 to 3 డేస్లో వచ్చేస్తుంది అనమాట. ఒక అడ్రస్ మాత్రం బెంగళూరు అడ్రస్ వచ్చింది. సో వాళ్ళకి ఒక 2 to 3 డేస్ పట్టవచ్చు. మిగతా వాళ్ళకి తొందరగానే రీచ్ అయిపోతుంది. ఇంకా ఈ పని అయిపోయింది అని అనిపించింది నాకు. అందువల్ల నేను కొంచెం మధ్యాహ్నం రొటీన్ అట్లా నాకు కుదరలేదు, ఇంట్లో పనులు అట్లాగే సరిపోయినాయి అనమాట. ఇప్పుడైతే బయట వెళ్ళాం కాబట్టి పాప కూడా వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పి కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశారు. వాళ్ళు తినొచ్చారు కాబట్టి మేము కూడా బయట అట్లా స్నాక్స్ తినొచ్చామన్నమాట. కొంచెం ఏదైనా లైట్గా చేస్తాను అంతే, ఇంకా రైస్ తినేంత అయితే ఏం లేదు. లైట్గా ఏమన్నా కర్రీ ఏదైనా టిఫిన్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము, అయిపోతుంది. అది చూడండి. ఇంకేమైనా మనము కామెంట్స్లో మీరు అడిగిన ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీకు వర్క్ రొటీన్ చూపిస్తూ అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇంకైతే వర్క్ రొటీన్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసాక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకైతే మనం నా వర్క్ రొటీన్ అనేది నేను స్టార్ట్ చేసేస్తాను. ఇక నైట్ రొటీన్లో నేను ఫస్ట్ అయితే తోటకూర క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ పక్కన ఉన్న గిన్నె ఏంటంటే సగ్గుబియ్యం సాయంత్రం చేద్దాము, సగ్గుబియ్యం పాయసము, ఎండాకాలం కదా చలవ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను.
కానీ కొంచెం ఇంట్లో పని అయిపోయి అలాగే గిఫ్ట్స్ కూడా ఉండేసరికి ఆ పని ఫినిష్ చేసేయాలనిపించేసి నేను ఆ వర్క్ అంతా చేసుకుని పాప వాళ్ళు కూడా ఫైనల్ డే ఎంజాయ్ చేశారనమాట ఫ్రెండ్స్ తోటి. సో అక్కడక్కడ తిరిగి వచ్చారు. సో వాళ్ళని సాయంత్రం అయ్యేసరికి పికప్ చేసుకోవడానికి మళ్ళీ రెడీ అయ్యి బయటకు వెళ్ళి మేమంతా కూడా కలిసి కాసేపు అట్లా బయట తిరిగి చిన్న చిన్న పనులుంటూ చూసుకుని వచ్చాము. నైట్ అయిపోయింది, అందువల్ల అది పక్కకు పడిపోయింది. ఇంకా అట్లీస్ట్ నెక్స్ట్ డే కూడా చిన్న పని ఉందండి, తన కాలేజ్కి అడ్మిషన్కి సంబంధించి వెళ్ళాల్సిన వర్క్ ఉంది. అందుకని చెప్పేసి వంటగా తొందరగా చేసేసుకుంటే బెటర్ కదా అని ఆకుకూర ఉంటే అది కాస్త చివర్లు మనం వేర్లు కట్ చేసేసి శుభ్రం చేసి ఉంచుకున్నామంటే కడిగేసేసి కట్ చేసుకుంటే కూర మనం ఎప్పుడైనా సరే కొంచెం బిజీ ఉన్నవాళ్ళు బిఫోర్ డే ఇలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకుంటే పని అనేది త్వరగా అయిపోతుంది. మనకి పెద్ద ఇబ్బందిగా అనిపించదు, లేట్గా కూడా అనిపించదు అనమాట. కావాల్సిన వెజిటబుల్స్ రెడీగా ఉంటే క్లీన్ చేసి వంట చేసుకోవడం బాగా ఫాస్ట్గా ఉంటుంది. కొంచెం వర్కింగ్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి టిప్స్ ఫాలో చేస్తే మీకు బర్డెన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకా నా పని అయితే నేను ఆ చిన్న కట్ట తోటకూర పప్పు కోసమే కదా ఒక కట్టే తీసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. నేను చేసే పద్ధతిలో మీకు చెప్తాను ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా రెసిపీ చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనకి అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నెయ్యి వేసుకుంటే అసలు ఇంకా రుచి ఎక్సలెంట్, నేను చెప్పలేను. ఇంకా నైట్ వచ్చేసి మేము సింపుల్గా బయట తిరిగేసి వచ్చామని చెప్పాము కదండి, స్నాక్స్ పానీపూరి అట్లా తిన్నామన్నమాట. ఆకలిగా లేదని చెప్పి సింపుల్గా అయిపోవాలని చెప్పేసి ఇట్లా రవ్వ ఉప్మా చేశాను. ఎంత కలర్ఫుల్గా టేస్ట్గా సాఫ్ట్గా అలా నోట్లో పెట్టుకుంటే జారిపోతూ చాలా రుచిగా కుదిరిందనమాట. అది ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను, సింపుల్గా చూసేసేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నవే అనమాట. ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కాస్త కరివేపాకు. ఇక్కడ నేను ఈరోజు రవ్వ వేయించలేదండి, ఎప్పుడు అయితే రవ్వ వేయించి ఉంచుకుంటాను. అయినా సరే డైరెక్ట్గా చేశాను, బట్ స్టిల్ సాఫ్ట్గా చాలా బాగుంది. చిన్నపిల్లలకైనా సరే వాళ్ళు అన్నం తినరు అని మారం చేసిన ఇట్లా చిన్న చిన్నగా చేసి కూడా పెట్టచ్చు. ఇంక ఇందులో వాడే రవ్వ అనేది మన ఇష్టం అండి. గోధుమ రవ్వ అయినా చేసుకోవచ్చు, ఉప్మా రవ్వ అయినా చేసుకోవచ్చు. ఈ చాపర్ అయితే ఇట్లాంటి ఆమ్లెట్స్కి కానీ ఉప్మాస్కి కానీ వెజిటేబుల్స్ చిన్నగా చాప్ చేయడంలో పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ స్టోర్ లింక్ అని ఉంటుంది, ప్రోడక్ట్స్ లింక్ అని. అది క్లిక్ చేస్తే అందులో మీకు వస్తువు కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి మీరు కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఒక్కొక్కటి సపరేట్గా చిన్న చిన్న ముక్కలుగా మనం కష్టపడకుండా అన్నీ అందులో వేసేసి హ్యాపీగా లాగేసామంటే మనకు కావాల్సినంత సైజు వరకు వచ్చాక ఆపేస్తే చిన్నగా కట్ అయిపోయి ఉంటాయి. కాస్త తాలింపు వేసేసుకొని ఈ ముక్కలను కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. సో దట్ మనకు ఆ పచ్చివాసన అనేది పోతుంది. అందులో ఫైనల్గా టమాటా వేస్తే మరీ జ్యూసీగా ఈ ముక్కలకంతా తడైపోతుందని వీటితో పాటుగా టమాటా వేయకుండా సపరేట్గా ముక్కలుగా వేసాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత మనము చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఆ కలర్ అనేది మారిపోకుండా కలర్ఫుల్గా ఉంటుంది. ఉప్మాలో ముందే వేసేస్తే మగ్గిపోయి కలర్ మారిపోతుంది, అందుకని కొత్తిమీర చివరిలో వేసాను. అంతా అయిపోయిన తర్వాత మనము ఎంత రవ్వ వేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని తగినన్ని నీళ్లు పోసుకుని, నేను ఒక చిన్న కప్పు రవ్వే చేస్తానండి, పెద్దగా ఆకలిగా లేదని చెప్పాను కదా, అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళే పోసాను. ఇప్పుడు ఆ నీళ్ళు అనేవి ఇట్లా కొంచెం సేపు మరిగిస్తే ఏమవుతుందంటే ఇవన్నీ కుక్ అయ్యి వీటిలో ఉండే పోషకాలు అన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తాయి. సో దట్ తర్వాత రవ్వ వేసేసుకున్నామంటే మనకి ఉప్మా కూడా చూడడానికి నీట్గా కలర్ఫుల్గా వస్తుంది, టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. మనం కలుపుతూ ఉంటేనే ఆల్మోస్ట్ అది రెడీ అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచామంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. నచ్చితే మీరు కొంచెం నిమ్మరసమైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు, చట్నీతో తినొచ్చు. అసలు ఇలా చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గానే తినేచ్చు, కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు. చాలా బాగా కుదిరింది. ఇంక ఈ పని అయిపోయాక మిగిలిన రవ్వ అలాగే మనము ఒక్కొక్కసారి నేను షెల్ఫ్లో పెట్టి అవి పురుగు పట్టి పడేసిన రోజులు ఉన్నాయి, అందుకని మళ్ళీ బతికించకుండా పెద్ద బాండి పెట్టేసి దాంట్లో రవ్వ వేయించేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే వేయించుకుంటే పురుగు పట్టదు, మనం వాడుకోవాలనుకున్న రోజులు వాడుకోవచ్చు. ఎప్పుడైనా హల్వా చేసుకోవాలన్నా ఇన్స్టెంట్గా టక్మని చేసేసుకోవచ్చు అనమాట, రెడీగా వేయించుకున్న రవ్వ అనేది ఉంటే. అందుకని ఇంకా ఆ పని అయిపోయాక ఈ వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా మనం మజ్జిగన్నం ఏమి తినము కాబట్టి ఇక ఉన్న మజ్జిగలో కొంచెం ఉప్పు కలిపేసేసి గ్లాస్ మజ్జిగ రెడీ చేసుకుంటాను. లిటిల్గా కొంచెం ఉప్మా, ఒక గ్లాస్ మజ్జిగ, పర్ఫెక్ట్గా కడుపు అయితే నిండిద్ది. మనం అన్నం తినకపోయినా కూడా కడుపు నిండిపోతే చాలన్నమాట. అలాగా మీరు కొంచెం ఈ సమ్మర్ అన్ని రోజులు కాస్త మజ్జిగ తాగుతూ ఉండండి. ఒకవేళ మజ్జిగన్నం తినకపోయినా మజ్జిగ తాగితే వేడి చేయకుండా ఉంటుంది. ఇంకా ఇవి ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాము, మధ్యాహ్నం ఎప్పుడో తీసుకున్నాను. అవి సాయంత్రానికి మంచిగా విచ్చుకొని ఫుల్ స్మెల్ వస్తుంది.
వీటిని నేను పెట్టుకునే వరకు ఏం చేస్తాను, ఇట్లా ఓపెన్గా ఉంచుతాను. సో దట్ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా మిగతా పనులన్నీ కూడా వైండప్ చేసేసాను కాబట్టి సింపుల్ టిఫిన్తో సెక్షన్ అయిపోయింది కదా. ఇంకా నేను ఏం వర్క్ అయితే ఉందో సిస్టమ్ దగ్గర చూసుకుందాము. మీ కామెంట్స్కి కొన్నిటికి నేను ఇన్స్టెంట్గా ఫోన్లో రిప్లైస్ ఇచ్చేస్తూ ఉంటాను. బట్ అంతసేపు ఊరికే ఫోన్లో పట్టుకోవడం అంటే చేతులు నొప్పి వస్తుంటాయని చెప్పేసి కాసేపు సిస్టంలో ఓపెన్ చేశాక కామెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటాను. పని చేసేసరికి కిచెన్లో తలలో అంతా చెమట పట్టినట్లు అయిపోయిందనమాట. మనం అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం జుట్టు వదిలేసేసుకుంటే ఫ్యాన్ గాలికి జుట్టు ఆరబెట్టుకుంటే అది ఎక్కువగా ఎండాకాలం మనకి చెమట పొక్కులాగా తలలో కూడా ఒక్కొక్కసారి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఆ సమస్య రాకుండా ఉంటుంది. సో తడిపినట్టుగా పని చేసినప్పుడు అనిపించినా వెంటనే ఆరబెట్టుకోవడం, కనీసం వీక్లీ 2 times హెడ్ బాత్ చేస్తుంటే కొద్దిగా ఈ స్వెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట. ఇంకా మిగతా వర్క్ రొటీన్ అయితే ఏం లేదండి. గ్యాస్ ఆఫ్ చేసేసాను, పాలన్నీ తోడేసేసి అన్నీ కిచెన్లో సర్దేసేసుకున్న తర్వాత ఈ కంప్యూటర్ దగ్గరకు వచ్చేసాను. కొంచెం మీ కమెంట్స్ అనేవి మీకు గమనిస్తే నేను ఎక్కువగా నైట్ టైమే రిప్లైస్ ఇస్తూ ఉంటాను. మధ్యలో కొన్ని ఫోన్లో చేస్తూ ఉన్నా కూడా నైట్ అయితే కన్వీనియంట్గా కంపల్సరీ లైన్గా చూసుకుంటూ వచ్చేసి అన్నిటికీ రిప్లైస్ ఇచ్చేస్తాను అనమాట. మా పిల్లలిద్దరు పడుకొని ఉన్నారు. ఇంకా నేను ఈ వర్క్ ఎంతసేపు చేయగలను కూర్చోగలను నా ఓపికను బట్టి కూర్చొని అది చేసేసి, మీరు ఒకవేళ ఏమన్నా కావాలన్న వీడియోస్ కానీ లేదంటే ఏదైనా చెప్పినవి పాయింట్స్ నేను గుర్తుపెట్టుకోవాలంటున్నా కానీ ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఇలా సాగుతూ ఉంటుందండి ఈవినింగ్ రొటీన్ అనేది. నేను ఓపిక ఉన్నంతసేపు కూర్చొని చేసేసి వైండప్ చేసేసి పడుకుంటూ ఉంటాను. ఎలా అనిపించిందండి నా వర్క్ రొటీన్? మీకు నచ్చిందా? నచ్చితే మీకు నేను చేసిన పనిలో ఏ పార్ట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించిందో నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న వీడియో సజెషన్స్ అంటే ఇవి చేయండి అలా అనుకున్నవి అంటే రిలేటెడ్ లేకపోయినా కూడా ఈ వీడియోకి మీరు నాకు కామెంట్స్లో చెప్తుంటే నేను అవి తప్పకుండా ఇట్లాగా వీడియో కామెంట్స్ చూసేటప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ నాకు వీలైనప్పుడు తప్పకుండా మీకు ఆ పాయింట్స్ అనేవి వీడియోలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. హోప్ మీ అందరికీ సింపుల్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వారైతేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.